నా గొలుసు నా గొలుసేది? స్నానం పోయి ముంగడ ఈడిని పెట్టినా కదా. అత్తమ్మా 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 అత్తమ్మా, నా గొలుసు ఎవరో తీసేసిరు అత్తమ్మా. సందక్క, పద్మావతి, సత్యంబాబాయ్, తులసి పిన్ని, మారుతి గారు, యావండి రండి. నా గొలుసు పోయినది అత్తమ్మా. నా గొలుసు ఎవరో తీసేసిండ్రు. తీసేసిండ్రా? ఎవరు తెలియదు కానీ తీసేసిండ్రు. తెలియనప్పుడు తీసేసిండ్రని ఎట్లా చెప్తున్నావు? నేను స్నానం పోయేకి ముంగడ నా గొలుసు తీసి అద్దం కాడ పెట్టిన అత్తమ్మా. స్నానం చేసి వచ్చి వేస్తామని చూస్తే గొలుసు కాడ రాలేదు. అసంటప్పుడు పోయిందని చెప్పాలి గాని ఎవరో తీసేసిండ్రని లొలి చేయొద్దు. ఎవరో తీస్తున్నప్పుడు నువ్వు చూస్తేనే తీసినట్ల లెక్క. ఎవరు తీయకుండా గెట్ల పోతుంది అత్తమ్మా? కోపంగా చూసుడు కాదత్తమ్మా, జవాబు చెప్పాలి కదా. ఏంది జవాబు చెప్పాలనా? నేను గట్లం లేదు. నువ్వేమన్నావో నా చెవులకు వినబడనక్కర్లే, నీ మొగమే చెప్తున్నది. నా ముఖం కాదత్తమ్మా, గిడ అందరి మొక్కలు చూస్తే తెలుస్తుంది. ఎవరి ముఖం భయంతో ఉంటదో, ఎవరు తీసిండ్రో సరిగ్గా తెలిసిపోతుంది. నోర్మోయ్, ఈ ఇంట్లోనే అనుమానిస్తున్నావా? ఇది దుర్గమ్మ ఇల్లు. గీడున్నోళ్ళంతా నీతో సహా అందరూ దుర్గమ్మ మనుషులు. గీడగా పని చెయ్యాలంటే ఎవరి చేతులు ముంగటికి రావు, తెలిసినదా? నేను కూడా మీ కొడలే కదత్తమ్మా, నేను అబద్ధం ఆడతానా? నువ్వు అబద్ధం ఆడినవని నేను అంటలేనే, కాని ఈ ఇంట్లో అసంటోళ్ళు ఎవరూ లేరని చెప్తున్నాను. ఈ ఇంట్లో వాళ్ళు కాకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు అవుతారా? ఎవరొచ్చిండ్రు? బయట నుంచి ఎవరొచ్చిండ్రు? పాండు, సీనయ్య, ఎవరైనా కొత్త మనుషులు ఇంట్లోకి వచ్చిండ్రా? ఎవరు రాలేదమ్మా. పిన్ని, మంగోదిన అనుమానం ఊరు వాళ్ల మీద, పని వాళ్ల మీద కాదు, మనవాళ్ల మీదే. మనవాళ్ల మీదనా? ఏం మంగా, ఎవరు? నేను చెప్తా పిన్ని. మనవాళ్ళంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళు. గదే కొత్తగా ఎవరొచ్చిండ్రే? మేమేనమ్మా. సత్యం? అవునమ్మా. సత్యం? అవునమ్మా. కొత్తగా ఇంటికి వచ్చిన వాళ్ళం మేమేగా అమ్మా. రెండు సంచులున్నాయి, వెళ్ళమనండి. వెళ్ళి వెతకమనండి అమ్మా. అక్కడ దొరక్కపోతే మమ్మల్ని వెతకమనండి అమ్మా.
అమ్మా మేము ఇక్కడే ఉంటాం. సత్యం మీరెసంటోళ్ళ నాకు తెలియదా ఏంది? మంగా ఎవరెసంటోళ్ళో తెలుసుకుని మాట్లాడు. జాగ్రత్త. అయ్యో అత్తమ్మ, నేను వాళ్ళని అనుమానించలేదు. ధనమే గట్ల అనుకొని. నేననుకున్నానా? నువ్వు మాట మాటకి బాబాయ్ వైపు చూస్తుంటే నాకు అలా అనిపించింది. ధనం 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 కాస్త మీ ఊహలు కట్టి పెట్టండి. మంగా ఇదంతా నీ వల్లనే జరిగింది. గొలుసు కనపడకపోతే గుమ్మనంగా ఎత్తుక్కోవాలే గాని గిట్ల అరిసి లొల్లి చేస్తావా? అందరిని అనుమానిస్తావా? పో ముందు నీ గదిలోకి పోయి గొలుసు ఏడవండదో ఎత్తుక్కో. ఎతికినా అత్తమ్మ, గదంతా ఎతికినా, కానీ ఏడ కనబడలేదు. అసలుకి గది మా అమ్మ ఇచ్చిన గొలుసు. గది పోతే మా అమ్మ పోయినంత బాధ ఇస్తుంది. మంగా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకు. గట్ల మాట్లాడు అశుభం. పాండు నువ్వు పోయి నీ గదంతా ఎత్తుకరా. గట్లనే అమ్మా. సీనయ్య నువ్వు కూడా పోయి ఎత్తుకు. గట్లనే అమ్మా. గొలుసు దొరకకూడదు. దొరక్కపోతేనే ఈ విషయాన్ని పెద్దది చేయొచ్చు. సీనయ్య నువ్వు వెళ్ళి ఆ గదిలో వెతుకు. అన్నా దొరికినాది. తీసుకురా, తీసుకుంట్రా. పాండు గొలుసు దొరికినదా? దొరికినాదమ్మా. దొరికినదా? మా అమ్మ ఇచ్చిన గొలుసు దొరికినదా? ఏదండి? ఏడా? అది వదినా. తీసుకో. గది కాదత్తమ్మా, పోతేను ఎవరో తీసేశారనుకొని. నోర్మోయ్, మళ్ళా గదే మాట. ఎవరు తీయకపోతే ఎట్లా పోతుందని అడిగినవు కదా. తెలిసినదా ఎవరు తీయకుండానే ఎట్లా కనపడకుండా పోయినదో? ఒళ్ళే కాదు, ఒంటి మీద వస్తువులు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కనీసం నోటినైనా అదుపులో పెట్టుకోవాలి. తొందరపడి నోరు జారుడు మంచిది కాదు. గట్లనే అనుమానం పెనుభూతం లాంటిది. దాన్ని బుర్రలోకి రానియకూడదు. వస్తే గది మనలో ఉన్న మంచినే కాదు, మన జీవితాన్ని మింగేస్తది. తెలిసినదా? ఇప్పుడు నువ్వు తలంచుకునుడు కాదు, గా బుద్ధి ముందు ఉండాలి. ఇంకో పాలి తొందరపడాకు. దీన్ని మన్నించమ్మా, గదంతే. మన్నించినాను గనుకనే వదిలేసినాన్రా. అయినా గొలుసు కనపడలేదనే గాబరాలో దీని బుద్ధి గడ్డి తిన్నది గాని ఎవరి మీదనో నిందయ్య నీకు చేయలేదు కదా. గందుకే బుద్ధి చెప్పి వదిలేసిన.
వదినా, మీ అమ్మా నాన్న ఎట్టాంటోళ్ళు, పద్మావతి అమ్మా నాన్న కూడా గట్లాంటి వాళ్లే. దయచేసి వాళ్ళని ఇంకెప్పుడు అనుమానించుకో. అత్తమ్మా, ఏంది దుర్గా? పూజకన్నీ సిద్ధం చేసిండ్రు కదా, గట్లనే సందని యాదగిరిని మండపానికి పొమ్మని చెప్పు. గట్లనే సీనయ్యని పద్మావతిని జల్ది తయారవమని చెప్పు. కొత్త దంపతుల చేతుల మీదుగా వినాయకుడిని తీసుకొచ్చి పూజలో పెట్టాలి. గట్లనే తొందరగా రమ్మని చెప్పు. ఇగో మీరేం చేస్తుండ్రాడా? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. సీనయ్య, పద్మావతి, ఈ సంవత్సరం మీ చేతుల మీదుగా తీసుకొచ్చిన విఘ్నేశ్వరుని వల్ల మీ జీవితంలో ఎసంటి విఘ్నాలు లేకుండా మీ సంసారం సుఖంగా సాగిపోవాలి. లోపలికి పదండ్రి. ఎలాంటి విఘ్నాలు లేకుండా సంసారం సుఖంగా సాగిపోవాలా? ఈ ధనం ఈ ఇంట్లో ఉండగా ఎలా సాగిపోతుంది పిన్ని? నీ మంచితనమో లేక పద్మావతి చేసుకున్న పుణ్యమో గాని నేను కవితొద్దినా ఎన్ని విఘ్నాలు కలిగించినా వాటిని సీనయ్య పద్మావతి అధిగమిస్తూనే ఉన్నారు. చూస్తా. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలు
పురాణం విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. స్వామి, ఇంటిల్లిపాది సుఖంగా సంతోషంగా ఉండేటట్ల చూడు తండ్రి. గట్లనే మంగ బుద్ధి మార్చి దాని కడుపున పండంటి బిడ్డ పుట్టేటట్ల చూడు తండ్రి. గట్లనే మంగ బుద్ధి మార్చి దాని కడుపున పండంటి బిడ్డ పుట్టేటట్ల చూడు తండ్రి. అమ్మ నాన్న కష్టాలన్నీ తొలగిపోయి వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉండడానికి ఒక దారి చూపించు స్వామి. దేవుడా, నేను ప్రేమించిన పద్మావతినే నాకు భారీగా ఇచ్చావు. చాలా సంతోషం. కానీ పద్మావతి ఎందుకో నాకు దూరంగా ఉంటుంది. తనకి దగ్గర అవ్వడానికే ఈ చేయి విరిగిందని నాటకం ఆడుతున్నాను. నేనేమైనా తప్పు చేస్తే నన్ను క్షమించి నా పద్మావతి నాకు దగ్గరయ్యేలా చూడు స్వామి. దేవుడా, సీనయ్య చెయ్యి విరిగింది. అది త్వరగా నయం అవ్వాలి. సీనయ్య మీద నాకు చాలా ప్రేముంది. కానీ అతను చేసిన తప్పు వల్లే అతనికి దూరంగా ఉన్నాను. అది తెలియకే అమ్మ నాన్న ఇద్దరూ బాధపడుతున్నారు. కానీ నాకు వేరే దారి లేదు తండ్రి. నన్ను క్షమించు. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు. బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. లాభము శుభము కీర్తిని కూర్పగ లక్ష్మీ గణపతి వైనావు. వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం. వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే నీ కీర్తనం. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. జీ తెలుగు ప్రేక్షకులందరికీ మా గోరంత దీపం తరపున వినాయక చవితి శుభాకాంక్షలు.